Good morning, students. I am Vijahnavi. Today I am going to discuss about polyculture. This is for third BSc. Uh, Third BSc students. The title of the paper is Aquaculture. Paper 6. Topic is polyculture. Definition of polyculture: culturing different species of fish in the same pond, basing on their place of living and food habits. సో పాలికల్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పాండ్లో మోర్ దాన్ 2 స్పీషెస్ని కల్చర్ చేస్తే దాన్ని పాలికల్చర్ అంటారు. ఎట్లాంటి స్పీషెస్? డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్, అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో, అవి పాండ్లో డిఫరెంట్ ప్లేస్లో అది ఉండగలిగే నివసించగలిగేటటువంటి స్పీషెస్ని సెలెక్ట్ చేస్తారనమాట. అంటే మోనోకల్చర్ మీన్స్ కల్చర్ ఆఫ్ ఏ సింగిల్ స్పీష్, ఒకే స్పీషెస్ని కల్చర్ చేస్తే దాన్ని మోనోకల్చర్ అంటారు. పాలికల్చర్ మీన్స్ కల్చర్ ఆఫ్ మోర్ దాన్ 2 స్పీషెస్ ఇన్ ద సేమ్ పాండ్, ఒకే పాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషెస్ని కల్చర్ చేస్తారు. ఇట్లా కల్చర్ చేస్తే దాన్ని ఏమంటారంటే పాలికల్చర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కార్ప్స్ ఫీడ్ ఆన్ ఫైటోప్లాంక్టాన్, while grass carp feed on aquatic grass and plants, and Indian major carps feed on phytoplankton and zooplankton. Hence, these species can be cultured in the same pond so that they utilize the available nutrients to the maximum extent, achieving maximum productivity. ఎగ్జాంపుల్ ఏంటి? ఈ యొక్క పాలికల్చర్లో ఎట్లాంటి స్పీషెస్ని సెలెక్ట్ చేస్తారంటే సిల్వర్ కార్ప్, ఈ యొక్క వెండి చేప సిల్వర్ కార్ప్ దే ఫీడ్ ఆన్ ఫైటోప్లాంక్టాన్, అది వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుంటుంది. అలాగే గ్రాస్ కార్ప్ గడ్డి చేప ఆక్వాటిక్ ప్లాంట్స్ని ఫుడ్గా తీసుకుంటుంది. ఇండియన్ మేజర్ కార్ప్స్ ఇవి ఫైటోప్లాంక్టాన్ అండ్ జూ ప్లాంక్టాన్ని ఫుడ్గా తీసుకుంటాయి. అంటే ఒకే పాండ్లో, సేమ్ పాండ్, ఒక పాండ్లో ఇట్లాగా డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉన్న స్పీషెస్ని సెలెక్ట్ చేసుకుంటే అవి మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అనేది వస్తుందన్నమాట. అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ని, అవైలబుల్గా ఉన్న న్యూట్రియంట్స్ని అవి మ్యాక్సిమం లెవెల్లో యూటిలైజ్ చేసుకుంటాయి. అలాగే దాని యొక్క ప్రొడక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. Next, polyculture is also called as composite fish culture or mixed fish culture or balanced fish population. Polyculture బహుళ చేపల పెంపకము. పాలికల్చర్ సంకీర్ణ చేపల పెంపకము అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాంపోజిట్ ఫిష్ కల్చర్, మిక్స్డ్ ఫిష్ కల్చర్ మిశ్రమ చేపల పెంపకము అంటారు. బ్యాలెన్స్డ్ ఫిష్ పాపులేషన్ సమతుల్య చేపల జనాభా అంటారు. నెక్స్ట్, ఫిష్ పాండ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఇకోసిస్టమ్. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఇకోసిస్టమ్. It inhabits phytoplankton and zooplankton on its surface, and various types of aquatic organisms are present in the middle region of the pond, and dead and decaying organic matter is material is present in the bottom of the pond. Next, different types of aquatic plants are seen all along the margin of the pond. So pond is a complex ecosystem. ఈ యొక్క పాండ్ని కాంప్లెక్స్ ఇకోసిస్టమ్ అంటారు. సంక్లిష్ట జీవావరణ వ్యవస్థ అంటారు. కాంప్లెక్స్ ఇకోసిస్టమ్ సంక్లిష్ట జీవావరణ వ్యవస్థ అంటారు. వై దే కాల్డ్ ఏ కాంప్లెక్స్ ఇకోసిస్టమ్? బికాస్ పాండ్లో మనకి 3 లేయర్స్ ఉంటాయి. దే హ్యావ్ 3 లేయర్స్: upper layer, middle layer and bottom layer. Upper layer is called the epilimnion and the middle layer is called the thermocline. It is also called as metalimnion, and the bottom layer is called
హైపోలిమ్నియాన్. పాండ్లో ఉన్న 3 లేయర్స్లో అప్పర్ లేయర్ని ఎపిలిమ్నియాన్ అని, మధ్యలో ఉండే లేయర్ని మెటాలిమ్నియాన్ అని, బాటమ్ లేయర్ని హైపోలిమ్నియాన్ అని అంటారు. ఇక్కడ మనకి అప్పర్ లేయర్లో సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ కంటైన్ ఫైటోప్లాంక్టాన్ అండ్ జూప్లాంక్టాన్. మనకి ఈ యొక్క ప్లాంక్టాన్ అనేది ప్లవకాలు, వృక్ష మరియు జంతు ప్లవకాలు అనేవి మనకి సర్ఫేస్లో, ఉపరితలంలో, పాండ్ యొక్క ఉపరితలంలో ఉంటాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి మిడిల్ రీజియన్లో ఉంటాయి. పాండ్ యొక్క మధ్య భాగంలో వివిధ రకాలైన ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అలాగే బాటంలో, పాండ్ యొక్క బాటంలో డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే చనిపోయిన వృక్ష మరియు జంతు ప్లవకాలు, అలాగే చనిపోయిన కళేబరాలు, అలాగే కుళ్ళుచున్న అంగారక పదార్థాలు అనేవి బాటంలో ఉంటాయి అన్నమాట. అలాగే మార్జిన్ ఆఫ్ ద పాండ్ ఇట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. పాండ్ యొక్క మార్జిన్లో ఏముంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్ ఫిష్ పాండ్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ ఇకోసిస్టమ్. ఈ యొక్క ఎట్లా ఉండటం వల్ల పాండ్ చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి ఒక పాండ్లో, ఒకే ప్లేస్లో ఉండటం వల్ల, డిఫరెంట్ లెవెల్స్లో ఉండటం వల్ల దాన్ని కాంప్లెక్స్ ఇకోసిస్టమ్ అన్నారన్నమాట. సంక్లిష్ట జీవావరణ వ్యవస్థ. Maximum exploitation of the food and aquatic resources available in such a pond through the introduction of selected variety of compatible fish having different feeding habits to achieve high productivity is called composite fish culture. సో ఇట్లాంటి పాండ్లో, ఇలాంటి ఆక్వాటిక్ రిసోర్సెస్ ఉన్న పాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీషెస్ని, కంపాటబుల్గా ఉన్న స్పీషెస్ని, డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉన్న స్పీషెస్ని సెలెక్ట్ చేసి కల్చర్ చేస్తే ప్రొడక్షన్ అనేది హైగా ఉంటుందన్నమాట. హై ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. దీన్నే కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as పాలీకల్చర్. Next we discuss about the advantages of mixed culture or composite fish culture or polyculture. Advantages of polyculture: maximum utilization of the resources available. Maximum utilization of the resources. Available గా ఉన్న resources ని, అంటే వాటర్లో ఉన్న రిసోర్సెస్ని మ్యాక్సిమం లెవెల్లో యూటిలైజ్ చేసుకోవాలి. గరిష్ట స్థాయిలో ఆ వాటర్లో ఉన్న రిసోర్సెస్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలన్నమాట. వినియోగించుకునేటట్లు ఉండాలి. నెక్స్ట్, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద సేమ్ ఫిష్ స్పీషీస్ కెన్ ఇంట్రడ్యూస్డ్ అండ్ కల్చర్డ్ when the natural feed available and in density or in plenty. This facilitates high productivity. సో న్యాచురల్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, పాండ్లో న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా ఉన్నప్పుడు సేమ్ స్పీషెస్, ఒకే జాతికి చెందిన చేపల్ని డిఫరెంట్ స్టేజెస్ని, ఒకే చేప డిఫరెంట్ స్టేజెస్ని ఒక పాండ్లో ప్రవేశపెట్టడం వల్ల, ఇంట్రడ్యూస్ చేయటం వల్ల అక్కడున్న న్యాచురల్ ఫుడ్ని, అవైలబుల్గా ఉన్న న్యాచురల్ ఫుడ్ని అది ఆహారంగా తీసుకుంటుంది అనమాట. ఆహారంగా తీసుకోవడానికి వేలుగా ఉంటుంది అనమాట. అంటే దాని యొక్క ఫుడ్, న్యాచురల్ ఫుడ్, దాని యొక్క సహజ ఆహారపు సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలాగా సహజ న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా ఉన్నప్పుడు, దాని యొక్క ఆహారపు సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే జాతికి చెందిన చేపల్ని డిఫరెంట్ స్టేజెస్ని వాటిలో ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఆ యొక్క న్యాచురల్ ఫుడ్ని ఫుడ్గా తీసుకుంటాయి అన్నమాట. యాజ్ ద ప్రొడక్టివిటీ అండ్ yield ఆర్ మోర్ ప్రాఫిటబుల్ ఫ్రమ్ సచ్ ఏ కల్చర్ ఈజ్ హైలీ అండ్ ఎంకరేజింగ్. నెక్స్ట్ we discuss about the management principles for composite fish culture. Management principles for కాంపోజిట్ ఫిష్ కల్చర్. సంకీర్ణ చేపల పెంపకంలో అనుసరించవలసిన యాజమాన్య పద్ధతులు, మేనేజ్మెంటల్ మెథడ్స్, యాజమాన్య పద్ధతులు.
First one, species selected must be highly compatible with different feeding habits. Highly compatible with different feeding habits. ఎట్లాంటి ఈ యొక్క పాలికల్చర్లో ఎట్లాంటి స్పీషీస్ని సెలెక్ట్ చేస్తారు? డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉండాలి, వాటి యొక్క ఫీడింగ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉండాలి. అలాగే హైలీ కంపాటబుల్, వేరే స్పీషీస్తో సహనత కలిగి జీవించగలిగేటట్టు ఉండాలి. సహనతతో జీవించగలిగేటటువంటి స్పీషీస్ని ఈ యొక్క పాలికల్చర్కి సెలెక్ట్ చేస్తారు. Market demand and nutritional value are also to be taken into consideration during the fish selection. ఈ యొక్క ఫిష్ని సెలెక్ట్ చేసేటప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉండాలి, అలాగే రిచ్ న్యూట్రియంట్స్ ఉండాలన్నమాట. ఆ ఫిష్లో న్యూట్రియంట్ వాల్యూ అనేది హైగా ఉండాలి. అట్లాంటివి దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ఫిష్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్, టాలరెన్సీ విత్ ద అదర్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద పాండ్ బై ద ఫిష్ టు బి సెలెక్టెడ్ ఫర్ కాంపోజిట్ ఫిష్ కల్చర్. ఈ యొక్క కల్చర్లో అంటే ఈ యొక్క చేపలు ఆయా పరిసరాల్లో నివసిస్తూ ఇతర లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్, నిర్జీవ కారకాలకు అవి అనుకూలంగా ఉండేటట్లు, అట్లాంటి విషయాల్ని అవి తట్టుకుని గ్రో అవ్వేటట్లాంటి స్పీషీస్ని కల్చర్కి సెలెక్ట్ చేస్తారు. Selected fish should be able to live at different depths of the pond besides the variation in their feeding habits. ఈ యొక్క పాలికల్చర్లో ఎట్లాంటి స్పీషీస్ సెలెక్ట్ చేస్తారు? డిఫరెంట్ డెప్త్స్లో, అంటే పాండ్లో 3 అప్పర్ లేయర్, మిడిల్ లేయర్, బాటమ్ లేయర్ ఉంటుంది అనుకున్నాం కదా, ఆ 3 లేయర్స్లో దే లివ్ అట్ డిఫరెంట్ డెప్త్స్, డిఫరెంట్ లెవెల్స్లో, అలాగే డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉన్న స్పీషీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వేరే వేరే నిచెస్లో నివసిస్తూ అక్కడున్న ఫుడ్ని ఆహారంగా తీసుకొని గ్రో అవ్వాలన్నమాట. అట్లాంటి స్పీషీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. స్టాకింగ్ డెన్సిటీ ఆఫ్ ద ఫిష్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఎ పాండ్ ఆఫ్ 1 hectare మస్ట్ బి కేర్ఫుల్లీ డిసైడెడ్. Generally 5,000 to 10,000 fingerlings are introduced into a pond of 1 hectare water area. So factors like fertility capacity, feeding level, availability of the fingerlings, maintenance capacity of the pond, knowledge about fish culture, etc. play an important role. Accordingly, the stocking density is to be calculated. ఈ యొక్క 1 హెక్టార్లో అంటే ఈ యొక్క స్టాకింగ్ డెన్సిటీ, అంటే ఫ్రై ఫింగర్లింగ్స్ యొక్క స్టాకింగ్ డెన్సిటీ సాంద్రత, 1 హెక్టార్లో ఎట్లా ఉండాలి అంటే అది కేర్ఫుల్గా డిసైడ్ చేయాలన్నమాట. ఫింగర్లింగ్స్ ఎన్ని వేయాలి, ఫ్రై ఎన్ని వేయాలి, అంటే వాటి యొక్క స్టాకింగ్ పాండ్ యొక్క కెపాసిటీని బట్టి వాటి యొక్క స్టాకింగ్ డెన్సిటీని డిసైడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఒక హెక్టార్కి 5,000 to 10,000 ఫింగర్లింగ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారనమాట. ఫ్యాక్టర్స్ లైక్ ఫర్టిలిటీ కెపాసిటీ, వాటి యొక్క ఫలదీకరణ సామర్థ్యము. నెక్స్ట్, ఫీడింగ్ లెవెల్, భక్షక స్థాయి. అవైలబిలిటీ ఆఫ్ ద ఫింగర్లింగ్స్, బాల్య దశల అందుబాటు. మెయింటెనెన్స్ కెపాసిటీ ఆఫ్ ద పాండ్, నిర్వహణ స్తోమత. నాలెడ్జ్ అబౌట్ ఫిష్ కల్చర్, అంటే ఆ యొక్క ఫిష్ కల్చర్ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి వాటి యొక్క డెన్సిటీని నిర్ణయిస్తారనమాట. అంటే వీటి యొక్క పరిస్థితులను బట్టి ఆ డెన్సిటీ, స్టాకింగ్ డెన్సిటీ ఎంత ఉండాలన్నది క్యాల్కులేట్ చేస్తారు. ఇట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పాలికల్చర్. నెక్స్ట్, knowledge about the availability of natural feed and supplementary feed to be provided for achieving
హై ఈల్డ్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. సో ఈ యొక్క న్యాచురల్ ఫుడ్తో పాటు ఇవ్వవలసిన సప్లిమెంటరీ ఫీడ్, అలాగే న్యాచురల్ ఫుడ్, ఆ పాండ్లో న్యాచురల్ ఫుడ్ ఎంత ఉంటుంది అన్న విషయాన్ని కూడా అలాంటి విషయాలు కూడా అవగాహన కలిగి ఉండాలి. అంటే ఒక పాలికల్చర్ చేసే వ్యక్తి ఆ పాండ్లో ఎంత న్యాచురల్ ఫుడ్ అవైలబుల్గా ఉన్నది అన్నది తెలుసుకుని ఉండాలి. అలాగే దానికి అందించవలసిన ఆర్టిఫిషియల్ ఫీడ్, కృత్రిమ ఆహారము వాటికి ఎంత సమకూర్చాలి అన్నది కూడా తెలుసుకుని ఉండాలన్నమాట. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిజికో కెమికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గ్రోత్ ఆఫ్ ఫిష్ షుడ్ బి నోన్ టు ద కన్సర్న్ ఫార్మర్. ఆ యొక్క పాండ్లో ఉన్న ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్, జీవ భౌతిక రసాయనిక కారకాలు, ఆ వివరాలు తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే వాటి మీద ఆధారపడి ఈ యొక్క ప్రొడక్షన్ అనేది ఉంటుంది, అలాగే ఫిష్ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫిష్ యొక్క గ్రోత్ మీద ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని వాటి గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. బై నోయింగ్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ డెన్సిటీ ఆఫ్ ద ఫిష్ వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ ఈల్డ్. అంటే ఈ యొక్క కల్చర్ స్టార్టింగ్లో ఆ యొక్క చెరువు యందలి జీవ సాంద్రతను, అలాగే పంట కాలంలో జీవ సాంద్రతను, చెరువు సాంద్రత, అలాగే పంట కాలంలో జీవ సాంద్రతను తెలుసుకుని ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ద ప్రాఫిట్ ఎంత వస్తుంది అన్నది ఆ యొక్క ఫార్మర్కి తెలుసుకుంటాడు అనమాట, గుణించుకుంటాడు. ఒకవేళ దాన్ని బేస్ చేసుకుని, ఒకవేళ ప్రాఫిట్ తక్కువ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఫర్దర్గా కల్చర్ చేసినప్పుడు ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్నది తనకి ఈజీగా ఉంటుంది. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్నది తను తెలుసుకుంటాడు అనమాట. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క పాలికల్చర్లో మెయిన్ పాయింట్స్. దీస్ ఆర్ ద మేనేజ్మెంటల్ ప్రిన్సిపల్స్ ఫర్ polyculture. Next, we discuss about the ratios to be maintained between the organisms in polyculture. Ratios అంటే పాలికల్చర్లో ఈ యొక్క చేపల మధ్య ఉండవలసిన నిష్పత్తి, వాటి యొక్క నిష్పత్తి, ఎట్లాంటి రేషియోస్లో ఫిషెస్ని సెలెక్ట్ చేయటం వల్ల పాలికల్చర్లో ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. Composite fish culture has been to practice in our country since ancient times. It has become a regular traditional practice to our farmers. నార్మల్గా పాలికల్చర్ అనేది అనాది కాలం నుండే అమల్లో ఉందన్నమాట. అనాది కాలం నుంచి, పూర్వకాలం నుంచి ఈ పాలికల్చర్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. Still, following ratios are suggested by the scientists of this field to achieve enhanced productivity. సో ఈ యొక్క పాలికల్చర్లో ఎట్లాంటి రేషియోస్లో ఫిషెస్ని కల్చర్ చేస్తే ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది అన్నది కొంతమంది సైంటిస్టులు కొన్ని సజెషన్స్ అనేవి ఇచ్చారన్నమాట. సో ఎవరెవరు ఎట్లాంటి రేషియోస్లో ఫిషెస్ని సెలెక్ట్ చేసి కల్చర్ చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది అని కొంతమంది సైంటిస్టులు చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అలీకుని ఎట్ ఆల్ ప్రపోజ్డ్ ద రేషియో 3:3:4 బిట్వీన్ కట్లా, లేబియోరోహిత అండ్ సిర్హానా మృగాల. కట్లా it is a surface feeder and labio column feeder and the mrigala bottom dweller. అలీకుని ఏం ప్రపోజ్ చేశారంటే 3:3:4 రేషియోలో కట్లా, రోహు, మృగాలని కల్చర్ చేస్తే ప్రాఫిట్ అనేది బాగుంటుంది అని అలీకుని ప్రపోజ్ చేశారు. అంటే కట్లా ఎక్కడ ఉంటుంది, సర్ఫేస్లో ఉంటుంది. అలాగే లేబియో రోహిత పాండ్ యొక్క మధ్య భాగంలో కాలంలో ఉంటుంది. అలాగే మృగాల బాటంలో ఉంటుంది.
ఇట్లా 3 ప్లేసెస్లో ఉంటాయి. ఈ యొక్క కట్ల, రోహు, మృగాల 3 ప్లేసెస్లో పాండ్ యొక్క 3 లేయర్స్లో ఉంటాయి కాబట్టి వాటికి స్పేస్ కానీ ఫుడ్కి కానీ కాంపిటీషన్ ఉండదు. ఇట్లా ఉంటే ఆ ఫిషెస్ బాగా గ్రో అయ్యి ప్రాఫిట్ అనేది బాగుంటుందని అల్లికొని ఈ రేషియోని ప్రపోజ్ చేశారనమాట. నెక్స్ట్, హోరా అండ్ పిల్లే ఇన్ 1962 ప్రపోజ్డ్ ఏ రేషియో ఆఫ్ 3:6:1 ఆర్ 3:5:1 for the above fishes in polyculture techniques. They also suggested the introduction of Labiocolobus, a bottom dweller, in addition to Mrugala. సో హోరా అండ్ పిల్లే 1962లో ఏం ప్రపోజ్ చేశారంటే, ఈయన కట్ల, రోహు, మృగాలని 3:6:1 లేక 3:5:1 రేషియోస్లో కానీ కల్చర్ చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది. నెక్స్ట్, దే ఆల్సో సజెస్టెడ్, ఇంకా ఏం సజెస్ట్ చేస్తారంటే వీటితో పాటు లేబియో కలబాస్ని కూడా ఒక సేమ్ పాండ్లో ఇంట్రడ్యూస్ చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది. ఈ యొక్క లేబియో కలాబాస్ అనేది బాటంలో ఉంటూ మృగాలతో పాటు ఉంటుంది అనమాట. బాటమ్ డ్వెల్లర్, ఇది కూడా బాటంలో ఉంటుంది. ఈ రేషియోస్లో కానీ కల్చర్ చేస్తే ప్రాఫిట్ అనేది బాగుంటుంది అని హోరా అండ్ పిల్లే ప్రపోజ్ చేశారు. Researchers conducted at Cuttack held the ratio to be 5:3:3:6:8:2:3 for the fishes like grass carp, silver carp, cutla, rohu, scalefish, mirror carp and tilapia. కటక్లో కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి, అంటే కొన్ని పరిశోధనల్లో వాళ్ళు ఈ రేషియోస్లో గ్రాస్ కార్ప్ని, సిల్వర్ కార్ప్, కట్ల, రోహు, స్కేల్ కార్ప్, మిర్రర్ కార్ప్ అండ్ టిలాపియాని కానీ కల్చర్ చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది. అంటే పాండ్లో అన్ని లెవెల్స్లో ఏ ప్లేసు వేస్ట్ అవ్వకుండా, స్పేస్ అనేది ఏది వేస్ట్ అవ్వకుండా డిఫరెంట్ ప్లేసెస్లో ఈ యొక్క ఫిషెస్ గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ బాగుంటుంది అని ఈ యొక్క కొంతమంది సైంటిస్టులు ప్రపోజ్ చేశారన్నమాట. నెక్స్ట్, combined efforts of CIFRI, Central Inland Fisheries Research Institution, and ICAR, Indian Council for Agriculture Research, results in the proposal of following ratio to achieve high yield in short time. So CIFRI and ICAR ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ వాళ్ళు షార్ట్ టైంలో హై ప్రాఫిట్ రావడానికి, తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి కొన్ని రేషియోస్ని ప్రపోజ్ చేశారనమాట. ఆ రేషియోస్ ప్రకారం కానీ కల్చర్ చేస్తే ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారు. ఏంటి ఆ రేషియోస్ అంటే, దే ఆర్ ద 5:3:8:2 గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్, స్కేల్ కార్ప్ అండ్ మిర్రర్ కార్ప్. ఈ యొక్క 5:3:8:2 రేషియోస్లో గ్రాస్ కార్ప్ని, సిల్వర్ కార్ప్ని, స్కేల్ కార్ప్ అండ్ మిర్రర్ కార్ప్ని కల్చర్ చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది అని ప్రూవ్ చేశారనమాట. అలాగే 5:3:6:8:2 గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్, రోహు, స్కేల్ కార్ప్ అండ్ మిర్రర్ కార్ప్. 5:3:9:8:2 గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్, రోహు, స్కేల్ కార్ప్ అండ్ మిర్రర్ కార్ప్. సో ఈ యొక్క టేబుల్లో సెలెక్టెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. సో పాలికల్చర్లో 4 ఫిష్ కల్చర్ అనుకోండి, 4 స్పీషెస్నే సెలెక్ట్ చేశారు. అది కట్ల, రోహు, మృగాల, సిప్రినస్, కార్పియో. అయితే కట్ల 30 స్పీషెస్ తీసుకుంటే రోహు 15, మృగాల 30, సిప్రినస్, కార్పియో 25. ఇట్లా స్పీషెస్ తీసుకుంటే పాలికల్చర్లో అది ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట. ఒకవేళ 5 ఫిష్ కల్చర్ అనుకోండి, కట్ల, రోహు, మృగాల, సిప్రినస్, కార్పియో, ఫింజ్డ్ లిప్డ్ కార్ప్ ఇట్లా తీసుకున్నారనుకోండి, కట్ల 30 స్పీషెస్ తీసుకుంటే రోహు 15, మృగాల 25, సిప్రినస్ 20 అండ్ ఫ్రింజ్ లిప్డ్ కార్ప్ 10 స్పీషెస్ తీసుకుంటాం. 6 ఫిష్ కల్చర్ అనుకోండి, రేషియోస్ ఇట్లా ఉంటుంది. అలాగే 8 ఫిష్ కాంబినేషన్ అనుకోండి,
రేషియోస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద పిక్చర్. ఈ పిక్చర్లో పాలికల్చర్లో మనకి కట్ల, రోహు, మృగాల. కట్ల సర్ఫేస్లో ఉంటుంది, రోహు మధ్యలో ఉంటుంది, మిడిల్ రీజియన్, అండ్ మృగాల బాటమ్. అండ్ కామన్ కార్ప్ ఈజ్ ఆల్సో present in bottom layer. And silver carp, it is present in the surface layer. Grass carp is present in the middle layer. Next, details of the fishes selected for composite fish culture. Fishes inhabiting surface water. Surface water is called the epilimnion. Example, Katla, Hypophthalmictis, Mollitrix. Fishes inhabiting the bottom water. Bottom layer is called the hypolimnion. Example, Sirhanus mrugala, Labiocalabas, Cyprinus carpio. Third one, fishes inhabiting in the middle water. It is called the metalimnion. Example, Labiorohita, Tinopharyngoda, Idilla. So ఈ యొక్క పాలికల్చర్లో మనం స్టార్టింగే చెప్పుకున్నాం, పాండ్లో 3 లేయర్స్ ఉంటాయి, ఎపిలిమ్నియాన్, హైపోలిమ్నియాన్ అండ్ మెటాలిమ్నియాన్. సో ఈ యొక్క సర్ఫేస్లో కట్ల, అలాగే హైపోథాల్మిక్టిస్. కట్ల ఫీడ్ ఇన్ జూ ప్లాంక్టాన్ అండ్ సిల్వర్ కార్ప్. హైపోథాల్మిక్టిస్ మాలిక్టిస్ ఇస్ కామన్లీ కాల్డ్ యాజ్ సిల్వర్ కార్ప్. ఇట్ ఫీడ్ ఆన్ ఫైటో ప్లాంక్టాన్. సో సర్ఫేస్లో ఉన్న జూ ప్లాంక్టాన్ని కట్ల, అలాగే ఫైటో ప్లాంక్టాన్ని సిల్వర్ కార్పు ఫీడ్గా తీసుకుంటాయి. అలాగే నెక్స్ట్ బాటమ్ సిర్హానస్ మృగాల, లేబియోకాలబాస్ అండ్ సిప్రినస్ కార్పియో. సిర్హానస్ మృగాల డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ని సిర్హానస్ మృగాల అండ్ లేబియోకాలబాస్ ఫుడ్గా తీసుకుంటూ ఉంటాయి. అట్లాగే మృగాల వదిలేసిన ఫుడ్ని సిప్రినస్ కార్పియో ఫుడ్గా తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మిడిల్ రీజియన్, లేబియోరోహిత అండ్ టీనోఫారింగోడా నిడిల్లా. లేబియోరోహిత దే ఫీడ్ ఆన్ ప్లాంక్టాన్ని ఫీడ్గా తీసుకుంటూ ఉంటాయి. అట్లాగే టీనోఫారింగోడా ఇడిల్లా, ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ గ్రాస్ కార్ప్. దే ఫీడ్ ఆన్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అండ్ గ్రాస్. అక్కడ వాటర్లో ఉన్న ఆక్వాటిక్ ప్లాంట్ని, దే ఆర్ ద వరాషియస్ ఫీడర్. ఆక్వాటిక్ ప్లాంట్ని ఫుడ్గా తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క గ్రాస్ కార్ప్ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ని ఆ బాటంలో ఉన్న సిప్రినస్ కార్పియో ఫుడ్గా తీసుకుంటుంది. గ్రాస్ కార్ప్ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ని, విసర్జక పదార్థాలని సిప్రినస్ కార్పియో ఫుడ్గా తీసుకుంటుంది. అట్లాగే గ్రాస్ కార్ప్ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ పాండ్లో ఉన్న ఫర్టిలిటీ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తారంట. అంటే ప్లాంక్టాన్ని, పాండ్ యొక్క ప్లాంక్టాన్, ఫైటోప్లాంక్టాన్, జూ ప్లాంక్టాన్ ఇంక్రీజ్ అవడానికి కూడా ఈ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, సప్లిమెంటరీ ఫీడ్ ఫర్ ద ఫిష్ ఇన్ కాంపోజిట్ కల్చర్. సప్లిమెంటరీ ఫీడ్, అనుబంధ ఆహారం. ఈ యొక్క ఫిష్ కల్చర్లో చేపలకు ఇవ్వాల్సిన అనుబంధ ఆహారము సప్లిమెంటరీ ఫీడ్. ఫిష్ ఫీడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ గ్రౌండ్నట్ కేక్ అండ్ రైస్ బ్రాన్ ఆర్ కేక్ బ్రాన్, kitchen waste, vegetable waste, protein-rich pupa of the silkworms or soya bean, notonectic insect, prawn waste, trash fish, along with required quantity of B-complex vitamins, yeast, cobalt chloride, provide sufficient to the main crops to grow quick and yield high. సో సప్లిమెంటరీ ఫీడ్లో మనం ఏది యూజ్ చేస్తారు? గ్రౌండ్నట్ కేక్, వేరుశనగ చెక్క, రైస్ బ్రాన్, అలాగే తౌడు, కిచెన్ వేస్ట్, వంటగదిలో వచ్చిన వ్యర్థ పదార్థాలు, వెజిటేబుల్ వేస్ట్, కూరగాయల నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు, ప్రోటీన్ రిచ్ ప్యూపా ఆఫ్ ద సిల్క్ వామ్ యొక్క ప్యూపా, దీనిలో రిచ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయన్నమాట, సిల్క్ వామ్ ప్యూపా. సోయా బీన్, సోయా చుక్కుళ్ళు. నోటోనెక్టిక్ ఇన్సెక్ట్, నోటోనెక్టిక్ అనబడే కీటకం. అలాగే ప్రాన్ వేస్ట్, ప్రాన్స్ రొయ్యల వ్యర్థ పదార్థాలు. ట్రాష్ ఫిష్, వ్యర్థ చేపలు. వీటితో పాటు బి కాంప్లెక్స్ విటమిన్, అలాగే ఈస్ట్, కోబాల్ట్ క్లోరైడ్. వీటి
ఇవి కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఫీడ్ వీటన్నిటిని ఉపయోగించి ఈ యొక్క సప్లిమెంటరీ ఫీడ్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇట్లాంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇట్లా ఉన్న ఈ యొక్క సప్లిమెంటరీ ఫీడ్ కానీ మనం పాలికల్చర్లో ఫిషెస్కి కానీ ఇస్తే వాటి యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉండి ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వేగంగా పెరుగుతాయి, అలాగే దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది. హై గ్రోత్, హై ప్రాఫిట్. This is about polyculture. Thank you.